తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతుంది. తిరుపతి రూరల్ మండలంలోని పాడి చెరువులో కూటమి నేతల కనుసన్నల్లో మట్టిని తరలించి లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. పాడి చెరువులో మట్టి మాఫియా అక్రమాలను పరిశీలించారు చంద్రగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. పాడి చెరువులో ఉపాధి హామీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న వారి కడుపు కొడుతున్నారని మండిపడ్డారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కమిషన్ల కోసం కక్కుర్తుపడి అక్రమార్కులకు సహకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మట్టి తవ్వకాలను కలెక్టర్ నిలుపుదల చేయించలేకపోతే పాడిపేట ముండ్లపూడి రైతులు అలాగే ప్రజల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడిస్తామంటున్న చంద్రగిరి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డితో మా కరెస్పాండెంట్ విజయమూర్తి ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో సహజ వనరుల దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోంది. ఇప్పటికే స్వర్ణముఖి నదీ తీరంలో విచ్చలవిడిగా ఇసుక దోపిడీ చేస్తున్నటువంటి కూటమి నేతలు తాజాగా చెరువులను సైతం వదిలిపెట్టకుండా మట్టిని అక్రమంగా ఎగుమతులు చేసుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఈ యొక్క పాడిపేట చెరువులో జరుగుతున్నటువంటి యొక్క మట్టి గ్రావెల్ అక్రమ రవాణాకు సంబంధించి చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి స్వయంగా పరిశీలిస్తూ ఉన్నారు. 10 ఏళ్ల పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక తట్ట మట్టి కూడా ఎత్తనటువంటి పరిస్థితి ఈ రోజు సహజ దోపిడీ జరుగుతోంది ఈ నియోజకవర్గంలో. ఏ విధంగా చూడాలంటారు? నిజంగానే ఈరోజు చాలా బాధాకరమైన రోజు. ఎందుకంటే మీరు ఇక్కడ చూస్తున్నది పాడి చెరువు. పాడి చెరువు అంటే తిరుచానూరుకి అమ్మవారుండి అత్యంత సమీపమైన పాడిపేట, అదేవిధంగా ముళ్ళపూడి, 5 పంచాయతీలకి వాటర్ రిసోర్స్ అనేది ఈ ఒక్క చెరువే ఉండేది ముఖ్యంగా. ఇలాంటి చెరువులో మనం చూస్తూ ఉంటే ఈరోజు మీరు ఎక్కడ చూసినా కూడా కొన్ని వందల వేల ట్రిప్పులు, జేసీబీలు కావచ్చు, ట్రిప్పులు కావచ్చు, టిప్పులతో కావచ్చు, ఈ విధంగా మట్టి ఎత్తడం జరుగుతూ ఉంది. ఇదే విధంగా మట్టి ఎత్తే ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలకి వాటర్ రిజర్వ్ తగ్గిపోయి రేపు నీళ్ళకి కూడా ఎంత బోర్లు వేసినా కూడా ఏం వేసినా కూడా నీళ్ళు రాకుండా ఇబ్బంది పడతారు. అదేవిధంగా ఉపాధి హామీకి 99 ఎకరాలు ఈ చుట్టుపక్కల 10 గ్రామాలకి ముఖ్యమైన నిల్వ ఈ పాడి చెరువు. ఈ చెరువులో ఈ విధంగా మట్టి ఎత్తేస్తే రేపు సుమారు ఒక 400-500 మంది ఈ చుట్టుపక్కల గ్రామస్తులు, ఉపాధి హామీ మీదే బతికే గ్రామస్తులు, రేపు వాళ్ళందరూ ఒక ఆశయం, వాళ్ళకి అన్నం తినడానికి కూడా వాళ్ళకి వీలు లేకుండా, రేపు వాళ్ళకి ఒక ఉపాధి లేకుండా రేపు వలస కూలీలుగా వేరే వేరే ప్రాంతాలకు వెళ్లి పని చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనం చూస్తా ఉంటే ఇప్పటికే 70% మట్టి ఎత్తేసారు. ఇంకో 30% అంటే కనీసం 2-3 నెలలు పడుతుంది. 2-3 నెలల తర్వాత ఇక్కడ ఉండే ప్రజలు 5-6 పంచాయతీ ప్రజలు ఎక్కడికి వెళ్ళి పనిచేస్తారని చెప్పి ఇక్కడ కూటమి నేతలను అడుగుతున్నాను. తప్పకుండా దీని మీద తీవ్ర, ఎందుకంటే ఇదే విధంగా కొనసాగితే రేపు చుట్టుపక్కల ప్రజలందరూ కూడా వలస కూలీలు అవుతారని కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. మేము కూడా మా ఇక్కడున్న లోకల్ ఎస్పీ గారు నమ్ముతున్నాం. ఎందుకంటే కొంత హానెస్ట్ ఆఫీసర్ ఒక పేరు ఉంది. అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. వాళ్ళు తప్పకుండా దీని మీద చూసి దీన్ని తీవ్రంగా పరిగణించి దీనికోసం వాళ్ళు స్పెషల్ టీంని, స్పెషల్ పార్టీని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాలను ఆపాసంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మా లోకల్ ఎమ్మెల్యే గారు కమిషన్కి అలవాటు పడిపోయారు. ఎక్కడ చూసినా కూడా 10 రూపాయలు వస్తే చాలు, నెక్స్ట్ టైం నిలబడతామా లేదా అనే మూడుకి వెళ్ళిపోయారు ఆయన. యొక్క పాడిపేట పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి పాడి చెరువుకు సంబంధించి పెద్ద ఎత్తున యొక్క గ్రావెల్ అనేది తరలించుకుపోతున్నారు. కోట్లాది రూపాయలు కూటమి నేతలు జేబుల్లోకి వేసుకుంటున్నటువంటి పరిస్థితి. కేవలం ఎన్ఆర్ఈజీఎస్ పనులు చేసుకునే ఈ చెరువు పనికి సంబంధించి ఉపాధి కూలీలు బతికి ఈ చెరువుకు సంబంధించి వారు పొట్ట కొట్టొద్దంటూ ఈ రోజు పాడిపేట గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క పరిస్థితిలో మార్పు రాకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని సైతం వెనుకాడబోమంటూ చంద్రగిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి హెచ్చరిక చేస్తున్నారు. పెద్ద ఎత్తున దీనిపైన పోరాటం సైతం వెనుకాడబోమంటూ ఆయన హెచ్చరికలు చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి రూరల్ మండలం పాడి చెరువు నుంచి.